భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వ హక్కులు కల్పించే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ పి నాగమణి తెలిపారు. భారత రాజ్యాంగం వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో అందరికీ సమానమైన ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా కల్పించారని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. ఆ చట్టాలని తీసుకొని వచ్చి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఏ హక్కులు కావాలని చెప్పేసి ఆర్టికల్స్, నిబంధనలు అన్నీ క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగినది. అదేవిధంగానే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులని ప్రతి ఒక్క కులాలకు, జాతులకు కల్పిస్తూ అందరికీ న్యాయం చేస్తున్నాడు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన ఉన్నందుకే ఈ రాష్ట్రంలో దళితులు, మాదిగలు అందరూ రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇది ఒక తెలుగుదేశం పార్టీలోనే భారత రాజ్యాంగం అమలవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం వల్లనే పేద, మధ్యతరగతి. కర్నూలు పట్టణంలో ఎస్సీ ల్యాడ్స్ పురంలో ఏర్పాటు చేసినటువంటి 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మరి దేశ ప్రజలకు న్యాయవాదులైనటువంటి మేము చెప్పేది ఒకటే, ఈ దేశంలో అనేక రకమైనటువంటి కులాలు, మతాలు ఉన్నాయి. అందరూ సమాన